వినాయక చతుర్థి విఘ్నేశ్వరుడి పూజ అన్నది సర్వ మానవావళి అంటే ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రములే కాదు, మన భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా గణాధిపతిని పూజించే వాళ్లే ఉన్నారు. ఇది చాలా ఒక అద్భుతమైనటువంటి ఒక వరము మానవులకు. ఎందుకంటే కలవు చండీ వినాయకవు అన్నారు. కలియుగంలో శీఘ్ర వరప్రసాది దేవతలు ఒకరు తల్లి కొడుకులు ఇద్దరిని చెప్పారు. చండీ వినాయకవు, చండీదేవి వినాయకుడు అన్నారు. అటువంటి ఈ భాద్రపద శుద్ధ చతుర్థి వినాయకుణ్ణి పూజ చెయ్యడంతో సర్వ కార్యములు దిగ్విజయంగా జరుగుతూ ఉన్నాయి మానవాళికంతా కూడా. ఇటువంటి ఈ సన్నివేశాన్ని సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఒక సాధారణమైన కార్యము నుంచి అసాధారణమైన అద్భుతమైన కార్యముల వరకు ఈ 16 నామధేయాలు సుముఖుడు, ఏకదంతుడు, కపిలుడు, గజకర్ణుడు, లంబోదరుడు, ఏకదంతుడు, ఇలాగా ఈ 14 పేర్లు, ఈ 16 పేర్లు ఏమీ పెద్ద శ్రమ కాదు. ఇవి నేర్చుకోవటం, ఇవి చెప్పటం గణపతి ప్రీతికి. చూసి అయినా చదవండి అందరూ కూడా. ఇంకొక ముఖ్యమైన విషయం ఉన్నది. ఏమిటి? ఆ కృష్ణ పరమాత్మ, ఆయనే పరమాత్మ, జగద్గురువు. అయితే ద్వాపర యుగ అధిష్టానమూర్తి కృష్ణుడు. కానీ కృతయుగము నుంచి ఇంకా కృతయుగాల యుగాల పూర్వము నుంచి గణాధిపతి ఉన్నాడు. అటువంటి గణపతిని ఆయన పాలపాత్రలో చూసేప్పటికీ చంద్రుణ్ణి నీడ చూసినప్పటికే ఆయనకు నీలాపనిందలు వచ్చాయన్నాడు. చూసారా, మానవులు నీలాపనిందలు పొందకుండా మహాబలవంతులై వాళ్ల పనుల్లో అమేయమైన బల సంపద కలిగేటట్లు ఒక మహామంత్రం చెప్పాడు.